అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? రోజట్లెక్కనే సిటీ మాల్ చూసేటోళ్ళ కోసం వేడి వేడి వార్తలు పట్టుకొచ్చినాం కాబట్టి ఆర్తలు పురాగా ఒడిచేదాకా మన ఛానల్ మారవకుండా చూస్తూనే ఉండుండ్రి. మరి ఇక మన సిటీ మాల్ వార్తలు షాల్ చేసే కంటే ముందుగాల కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి. అవిటితోనే సురువు చేద్దాం. చలో చూడుర్రి మరి హెడ్లైన్స్. మల్కాజ్గిరికి ఎంపీగా పోటీ చేద్దామని సవాల్ వేసిండు కేటీఆర్. మాజీ మంత్రి సవాల్ మీద ఏం చేస్తాడో మరి రేవంత్ సారు. ఫంక్షన్ లా సెల్ఫీ కోసం కార్యకర్తలు ఎగబడ్డారు కేటీఆర్ చుట్టూ. ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అదిరేట్టు. 11,000 పోస్టులతోని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది సర్కారు. టీచర్ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులు అవుతున్నారు తయారు. సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిందో గజరాజు. దగ్గరికి పోయి ఫోటో దిగబోతే తొండంతో కొట్టింది ఇంకో పిల్ల ఏనుగు. పవన్ కళ్యాణ్ కోసం చందాలు వసూలు చేస్తున్న గంగులు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు లీడర్లు సవాళ్ళు ప్రతి సవాళ్లతోని రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారులా. అధికార పక్షమైన ప్రతిపక్షమైన లీడర్లు ఎవ్వరూ తగ్గుతలేరు. దేఖేంగే అంటే దేఖేంగే అంటున్నారు. చేవెళ్ల సభల సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలుకు ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ప్రతి సవాలేసిండు. మరిగా ఈ సవాల్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడో తెలియదు కానీ ముందుగాల కేటీఆర్ ఏమన్నాడో ఇనుండ్రి. రుణమాఫీ చేయి నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు వేయని నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నా స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వురా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున, అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఇన్నరా కేటీఆర్ ఏమంటున్నాడో, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, రేవంత్ రెడ్డి సీఎం పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెట్టేస్తే రేవంత్ రెడ్డి మొన్నటిదాకా ఎంపీగా ఉన్న మల్కాజ్గిరికి ఇద్దరం పోటీ చేసి తేల్చుకుందాం, అంతేగాని రాష్ట్రం మొత్తం గాయగా చేసుడు అవసరమే లేదని అన్నాడు. మొన్న చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా సవాల్ వేసే వరకు ఇలా కేటీఆర్ సవాల్ను స్వీకరించి ఇంకో సవాల్ వేసిండు. మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండు సున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను, అక్కడే తెచ్చుకుంటాను. మరిగా ఎన్నికలు దగ్గర పడ్డ కొద్దీ లీడర్లు సవాళ్ళ మీద సవాళ్ళు వేసుకుంటూనే ఉంటారు. మరిగా ఆఖరుకు మాట మీద ఎవరు నిలిచి ఉంటారో, ఏళ్ళకొచ్చే వరకు ఎవరు నాలుగే మాట చేస్తారో తెలియదు కానీ మొత్తానికైతే హాట్ కామెంట్లతోని దినం వార్తల్లో మాత్రం ఉంటున్నారు పోండ్రి. కేటీఆర్ పేరు చెప్పిందంటే చాలు ఎవ్వరికైనా ముందుగా యాదికొచ్చేది ఐటీనే. దాంతోనట్టుగా పరిశ్రమలు పెట్టుబడుల ముచ్చట్లు యాదికత్తాయి కదా. ఇక మంత్రి పదవిలో ఉన్నప్పుడు కేటీఆర్కు యూత్లో మస్తు క్రేజ్ ఉండేది. కాకుంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి క్రేజ్ కొంత తగ్గింది కావచ్చు అనుకుంటే గిడ చూడుర్రి. ప్లీజ్ రిక్వెస్ట్ కూర్చోండి, బ్రేక్ టైం ఉంది, వెళ్ళి తినేవాళ్ళు తినండి, రిలాక్స్ అవ్వండి, పూజ మొదలవుతుంది, అయినాక వదులుతారు. మై రిక్వెస్ట్ ప్లీజ్. స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా దిగాలి.
వాయమ్మో, ఓ దిక్కు స్టేజ్ మీదకెంచి మైకులు మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా కూడా జనాలు మాత్రం అస్సలకే తగ్గుతలేరు కదా. మాజీ మంత్రి కేటీఆర్తో సెల్ఫీలు దిగనీకి ఎగబడుతూనే ఉన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సారు బిడ్డ పెళ్లికి కేటీఆర్ హాజరు పడితే అక్కడున్న చేతిపట్టి కార్యకర్తలు కేటీఆర్తో ఫోటోలు దిగనీకి ఉత్సాహం చూయించిండ్రు. ఇక వాళ్ళ సంబరం చూసిన కేటీఆర్ చాలా మందితోని ఫోటోలు దిగే వరకు అక్కడ మస్తు మంది జమైండ్రు. ఇంకో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జర్ర బందోబస్తు ఉంటాడు కాబట్టి అక్కడున్నోళ్లను మెల్లగా జరుపుకుంటా కేటీఆర్ ను బయటకు తీసుకుపోయిండు. ఇక ఈ పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా చాలా మంది నాయకులు కూడా హాజరు పడ్డారు. కాకుంటే సీఎం రేవంత్ రెడ్డికి ప్రోటోకాల్ ఉంటది కాబట్టి మామూలు కార్యకర్తలు ఎగవడలేకపోయినట్టున్నారు. మస్తు మంది అతిపెద్ద లీడర్లు ఈ లగ్గానికి వచ్చిర్రు గాని అక్కడ ఉన్నోళ్ళు మాత్రం కేటీఆర్ తోని ఫోటోలు దిగనీకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూయించిండ్రు. మరిగా ఇద్దరు పెద్ద లీడర్లు పక్క పక్కకు ఉన్నప్పుడు ఒకరితో ఫోటోలు దిగి ఇంకొకరిని పట్టించుకోకపోతే వాళ్ళకు ఎంత నామూష్ అనిపిస్తుంది చెప్పుర్రి. మరిగా ఏది ఏమైనా కేటీఆర్ మంత్రి పదవిలో లేకున్నా జనాల్లో మాత్రం క్రేజ్ బగ్గనే ఉన్నది పోండ్రని అనబట్టిండ్రట. కేటీఆర్ తోని సెల్ఫీలు తీసుకోనికి ఎగబడ్డ జనాలను చూసిన చేతి పార్టీ నాయకులు. నిరుద్యోగుల కష్టం మీదనే మన ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరేటట్టు పని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అయిన కాడు సంధి చెప్తున్నాడు కదా. దానికి తగ్గట్టే ఉద్యోగాల భర్తీ మీద సర్కార్ దృష్టి పెడుతున్నదుల్లా. సర్వీస్ కమిషన్ మొన్నట్లా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది కదా. ఇది ఇలా మెగా డిఎస్సిని కూడా విడుదల చేసిర్రు. మరి ఆ ముచ్చటేందో పురాగా ఆర్చుకుందాం పాండ్రుల్లా. ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి ఎత్తమని ప్రకటించినట్టే ఇయాల సర్కారు నోటిఫికేషన్ ఇచ్చిందుల్లా. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విప్ బీర్లా ఐలయ్య విద్యాశాఖ అధికారులతో కలిసి విడుదల చేసిండు. ఇక ఈ పోస్టులల్లా స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జిటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి పోస్టులు 796 భర్తీ చేయబోతున్నారు. ఈ పోస్టులన్నింటికి మార్చి 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తేదీ దాకా దరఖాస్తులు తీసుకుంటారంట. ఇక దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం 1000 రూపాయల ఫీజు కట్టాలి. ఇక అట్లనే డిఎస్సి రాత పరీక్షలను ఓఎంఆర్ పేపర్ మీద కాకుండా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నదట. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష పెట్టే ఆలోచన చేస్తున్నారు. కాకుంటే పరీక్షలు ఎప్పుడు పెట్టేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. మరిగా ఇదివరకే 5,089 టీచర్ల భర్తీ కోసం పోయిన సర్కారు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి ఇంకో 6,000 పోస్టులు కలిపి మళ్ళా కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు. కాబట్టి ఇదివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పిర్రు. పోస్టులతోని కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చుట్లా కొంతమంది సంబరపడుతున్నారు కానీ చాలా మంది అభ్యర్థులు మాత్రం ఎన్నికలకు ముందుగాల కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు 25,000 పోస్టులతోని మెగా డిఎస్సి వేయాలే గాని 11,000 పోస్టులతోనే నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి వేస్తున్నామని నిరుద్యోగులను మోసం చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికైతే ఏది ఏమైనా మొన్నట్లనే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇక రేపుట్లా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు రాబోతున్నాయి. కాబట్టి నిరుద్యోగుల పాలిట 2024 సంవత్సరం ఉద్యోగనామా సంవత్సరం కావాలని, నిరుద్యోగుల ఆశలు నెరవేరాలని మన సిటీ తరపున కూడా కోరుకుంటున్నాం.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తీసిన జైలర్ సినిమా యాదికున్నదా నుల్లా అదేమన్నా మర్చిపోయే సినిమానా అంటారా? అవు మరి ఇప్పటికి సుతం వా నువ్వు కావాలయ్యా అన్న పాటకు తమన్నా చేసిన డ్యాన్సు మారుమోగుతూనే ఉన్నది. కోట్ల మందిని ఆకట్టుకున్న ఈ పాట ఇప్పుడు మూగజీవులకు సుతం ఊపు తెచ్చింది. అట్లా గీడో ఏనుగు నువ్వు కావాలయ్యా పాట రాగానే ఏం చేసిందో చూడుండ్రులా. చూస్తున్నారానుల్లా వా నువ్వు కావాలయ్యా అన్న పాటకు ఏనుగు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నదో పాటకు తగ్గట్టు స్టెప్పులతోని చూసేటోళ్ళకు కూడా ఊపు తెచ్చింది. మరి దానికి డ్యాన్సుల ట్రైనింగ్ ఇచ్చిర్రో లేకుంటే ఆ పాటను ఇని దానికి ఊపు వచ్చిందో తెలియదు గాని నువ్వు కావాలయ్యా పాటకు మాత్రం ఇరగదీసే స్టెప్పులేసింది. ఆ పాట విడుదలైనప్పుడు చిన్నపిల్లగాళ్ళ కాడ నుంచి పెద్ద మనుషుల దాకా అందరికందరూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అయింది కదా. ఇప్పుడు గజరాజు చేసిన డ్యాన్స్ సూతం అట్లనే వైరల్ అవుతున్నది. ఈ ముచ్చటిట్లుంటే ఏనుగు పిల్ల కానొచ్చినాక గిమేం చేసిందో చూడుర్రి. Даже не подходи, может ему это не нравится. Уходи. ఎలిఫెంట్ సఫారీకి పోయిన ఈమె ఏనుగు కండ్లవడంగానే సీదా దాని దగ్గరికి పోయి ఫోటో దిగుదామని చూసింది. కొంచెం దూరంలోనే ఉండి ఫోటో దిగుడో వీడియో తీసుకునే చేస్తే అయిపోవు కదా. అది తిండి మీద ఉన్నది, మీదికెంచి దాని షెట్టు గట్టేసిరు కాబట్టి మనల్ని ఏం చేయదనే ధైర్యంతోని పురాగా దగ్గర దాకా పోదామని చూసింది. ఇంకేమున్నది, ఆ చిన్న ఏనుగుకు గుబులు పుట్టిందో లేకుంటే నేను చిన్నగున్నంత మాత్రాన నాకు బలం లేదనుకో నా దగ్గర దాకా అత్తవా అని కోపం వచ్చిందో తెలియదు గాని మొత్తానికైతే తొండంతోని లగాంచి ఒక్కటిచ్చింది. అట్లనే సర్సుకు పడే వరకు పాపం ఆ షెల్లకు దెబ్బ గట్టిగానే తగిలింది. ఇంకేమున్నది, ఆడికెంచి ఒక్కటి ఉరుకుడు ఉరికింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు వైరల్ అవుతున్నది. పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూసుకో, పులితో ఫోటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది అన్న సినిమా డైలాగ్ను యాదికి తెచ్చుకుంటా ఈ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కానీ కొంతమంది భలే చిత్ర కథలు పడుతుంటారు కదా. ఇల్లు కట్టుడు కష్టం, కానీ అదే కూలగొట్టుడు నిమిషాలల్ల పని. అట్లనే చెట్టును పెంచుడు కష్టం, కానీ అదే దాన్ని కొట్టేసుడు మస్తు ఈజీ. ఏ పనైనా చేసుడు కష్టం, కానీ చెడగొట్టుడు ఎంతసేపు. అట్లా అనుకుంటే ఇట్లా చేయొచ్చు. అట్లనే ఏదన్నా వాహనాన్ని కూడా తయారు చేసుడు కష్టం, కానీ తుక్కు చేసుడు ఎంతసేపు చెప్పుర్రి. అట్లనే చేసిండ్రు గిడో కాడ. చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నది. పాపం అంత మంచి ట్రక్కును తుక్కుకేసేతందుకు తుక్కు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మంచిగా రోడ్ల మీద తిరిగింది, ఏది పడితే అదే మోసుకపోయింది. కానీ అదే ఇప్పుడు దీన్నే ఒకరు మోసుకెళ్లే పరిస్థితి వచ్చేటాలకు ఇట్లా స్క్రాప్ కేస్తే మిషన్తోని ఏ డోర్ కా డోర్ పీకిండ్రు. దీన్ని చూస్తుంటే మనకే అంత ఎట్లనో అనిపిస్తుంటే ఇంకా వాహనాలు తయారు చేసే కంపెనీలకు ఎట్లా అనిపించాలే, మస్తు బాధ అనిపిస్తుందిలే.
అట్లనే అనిపించిందట ఆనంద్ మహీంద్రా సార్కు. ఒక్క ట్రక్కును తయారు చేయడానికి ఎంత టెక్నాలజీ అవసరమో, ఎంత కష్టపడాలనో నాకు తెలుసు. అలాంటి ట్రక్కును ఇట్లా తుక్కు చేస్తున్నందుకు అరెస్ట్ చేయాలని అనుకుంటా. రీసైక్లింగ్ ద్వారా ఈ వాహనాలు ఎప్పుడు బ్రతికే ఉంటాయని ఆయనే ఓదార్చుకునే ముచ్చట చెప్పిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యేటాలకు కాలం చెల్లిన వాహనాలు రోడ్ల మీద తిరిగితే కాలుష్యం పెరుగుతుంది కాబట్టి ఇట్లా స్క్రాప్ కేసి మళ్ళా వాటితోని కొత్త వాహనాలు తయారు చేయాలి. అప్పుడే ఆ వాహనాలు ఎప్పుడు బ్రతికే ఉన్నట్టు ఉంటుంది. మనకు కూడా ఎలాంటి కాలుష్యం ఉండదు అని చాలామంది అంటున్నారు. అంతే కదా మరి. అబ్బా, తెచ్చిన కాడికి ఆటలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్ లైన్స్ చూసేయుర్రి. మల్కాజ్గిరికి ఎంపీగా పోటీ చేద్దామని సవాల్ వేసిండు కేటీఆర్. మాజీ మంత్రి సవాల్ మీద ఏం చేస్తాడో మరి రేవంత్ సారు. ఫంక్షన్ లా సెల్ఫీ కోసం కార్యకర్తలు ఎగబడ్డారు కేటీఆర్ చుట్టూ. ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అదిరేట్టు. 11,000 పోస్టులతోని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది సర్కారు. టీచర్ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులు అవుతున్నారు తయారు. సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిందో గజరాజు. దగ్గరికి పోయి ఫోటో దిగబోతే తొండంతో కొట్టింది ఇంకో పిల్ల ఏనుగు. పవన్ కళ్యాణ్ కోసం చందాలు వసూలు చేస్తున్న గంగులు. ఇగో ఇవ్వాల ఇయాల్టి సిటీ మరి వార్తలు జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి వార్తలతోని మళ్ళా రేపు ఇదే టైంకు ఇక్కడనే కలుద్దాం. ఇక మరి తెలుసు కదా, చెప్పేదేమున్నది, చూస్తానే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.